అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 12వ వచనం గురించి తెలుసుకుందాము। ఆకలి గొనయున్ననొక పేద నిన్ను పూజింపమని నేను ఒక సందేశం ఇవ్వ నన్ను దూషించినాడు। నతని దుఃఖమునకు కారణము ఆకలియా, నిన్నెరగని అజ్ఞానమా? సుఖదుఖములు నీవే కాగా ఏలనో మరి ఈ ఆకలి దప్పలు శ్రీనివాస। ఆకలి కొని ఉన్న ఒక పేదవాడు, ఆకలితో ఉన్నటువంటి ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి నిన్ను పూజింపమని, దేవుడిని పూజిస్తే మనకి ఏదైనా సరే మన కోరికలు నెరవేరుతాయి, మనం అనుకున్నది సాధిస్తామని మనకు ఒక నమ్మకం ఉంటుంది కదా। అదేవిధంగా ఆకలితో ఉన్నటువంటి ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి నిన్ను పూజింపమని, దేవుడిని పూజించు, నీకు ఏదైనా మంచి జరుగుతుందని చెప్పి నేను చెప్పాను। నేను ఒక సందేశం ఇచ్చాను, సందేశం అంటే చెప్పడము, సందేశం ఇచ్చాను, కానీ అతను నన్ను దూషించినాడు, అంటే నన్ను తిట్టినాడు, నేను చెప్పింది తను నిజమని అబద్ధం అనుకొని నన్ను తిట్టినాడు। అతని దుఃఖమునకు కారణము ఆకలియా, అతను ఆ విధంగా నన్ను కోప్పడటానికి, నన్ను తిట్టడానికి, అసలు ఆయన ముందుగా దుఃఖించడానికి కారణం ఏమిటి? ఆకలితో ఉన్నటువంటి తన కోపంతో వచ్చినటువంటి ఆ మాటలకి కారణం ఏమిటి? అసలు ఆకలియా, లేదంటే నిన్నెరగని అజ్ఞానమా? నిన్నెరగని అంటే నీ గురించి తెలియని, అంటే శ్రీనివాసుడు ఉన్నాడు అనే నమ్మకం లేకుండా ఏదైనా సరే మంచైనా చెడైనా మనకి శ్రీనివాసుడు నామస్మరణ చేస్తే మనకు మంచి జరుగుతుంది అని అనుకుంటాం కదా। ఆ విధంగా నిన్నెరగని అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి నిజము తెలియనటువంటి అంతటి అజ్ఞానియా, తన యొక్క అజ్ఞానమా అని చెప్పి కవయిత్రి గారు ఈ విధంగా రచించడం జరిగింది। సుఖదుఖములు నీవే కాగా మనకు మనిషి జీవితంలో మంచైనా చెడైనా, సుఖమైన దుఃఖమైన, బాధలు కష్టం ఏదైనా సరే మనం దేవుడు ఫలితం అనే నమ్ముకుంటాము కదా। ఈ సుఖదుఖములు అన్నీ కూడా నీవే కాగా ఏలను మరి ఈ ఆకలి దప్పులు శ్రీనివాస, ఇవన్నిటికీ కూడా శ్రీనివాసుడే ఉన్నాడు, మంచైనా చెడైనా ఏదైనా సరే మనకు శ్రీనివాసుడే కదా అని చెప్పి శ్రీనివాసుని స్మరిస్తూ ఈ విధంగా కవయిత్రి గారు రచించడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।